ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం. ఇవాళ తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ. దేశంలో ఎక్కడ ఉండదు. ప్రకృతిని ప్రేమించే పండగ, పుష్పాలను పూజించే పండగ ఎక్కడన్నా ఉంటుందా? దాని వెనుక సైన్స్ కూడా ఉంది. మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే, వర్షాకాలంలో వర్షపు నీరంతా వచ్చి చెరువులో కలుస్తుంది. ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు. మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు, నీళ్ళ రంగు మారుతుంది, రకరకాల క్రిములు వస్తాయి. కనుక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ, గొనుగు పువ్వు కానీ, రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులను పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలేవాళ్ళం. అప్పుడు ఏమైంది? చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులన్నింటినీ కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక ఉన్నది. ఇది మరి ఆ తరంలో పెద్దలు ఆలోచించి ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ, ప్రకృతిని ప్రేమించే పండగ, చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండగ, ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండగ వెనుక ఉన్నది.